గడిచిన 30 సంవత్సరాలుగా మానవ జాతి తన ఆహారాన్ని నిజంగా తప్పుదారిలో తీసుకెళ్తుందని గట్టిగా వేలు చూపించి మాట్లాడుతున్నాం. వరి అన్నం తింటే మీకు రోగాలు వస్తాయి, లావైతారు, హృదయ సంబంధం. దాన్ని తింటే మీకు అవుతున్నది ఇంతే, రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేసి మొదటి ప్రాబ్లం ఎవరికి అంటే మీ హృదయాలు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు సార్ మందులు తీసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ తీసుకోండి. కారణం ఏంటి? మీరు బరిబియ్యము, గోధుమలు, చక్కెర ఈ మూడు అదే పని చేస్తారు. మరి మీరు ఇలాంటివి క్వశ్చన్ చేసినప్పుడు లేకపోతే స్టాండింగ్ అగైన్స్ట్ కార్పొరేట్స్ అంటూ ఉంటారు. ఐఎమ్ ఓన్లీ కమ్యూనికేటింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ ఫుడ్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం తింటున్నది రెండే ధాన్యాలు, వరి బియ్యము, గోధుమలు. ఇంతకంటే అవైజ్ఞానికం ఉందా అని నేను ప్రశ్న అడుగుతున్నాను మానవ జాతిని. అద్భుతమైన పారంపరికమైన 200 కంటే ఎక్కువ ఉన్న ధాన్యాల్ని మనం 2 ధాన్యాలుగా మార్చుకొని ఇదే మన ఆహారం అనే నమ్మిన మానవ జాతి మేధస్సుని నేను ప్రశ్నిస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇది అవైజ్ఞానికము. దేవుడు వైవిధ్యమైన ఆహార పదార్థాలని మనకు అందించాడు. కనీసం ఒక 10 ధాన్యాలైనా మీరు తినండర్రా అని చెప్తున్నాడు. నేనైతే 10 ఏమిటి 20 ధాన్యాలు కూడా తినగలను. అంటే అన్ని ధాన్యాలను నేను సేకరించి నేను మళ్ళీ పెంచుకొని తినడం మొదలుపెట్టాను. మీరు నేను వచ్చినప్పుడు అడిగారు భోంచేశారా? మా ఇంట్లో వరి అన్నం లేదు. వరి అన్నం తింటే మీకు రోగాలు వస్తాయి, లావైతారు, హృదయ సంబంధం. వరి అన్నం అంటే రైస్, తెల్లన్నం. దాని ధాన్యం పెద్దగా ఉంటుంది, C3 గ్రాసెస్. అది దాని కిరణజన్య సంరోగ క్రియ అంటే ఫోటోసింథసిస్. ఈ గడ్డి పూచల్లో వేరే, ఈ గడ్డి పూచల్లో వేరే. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం, దీనికి నీళ్ళు అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఈ ధాన్యాన్ని తయారు చేస్తున్నప్పుడు పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని కూడా పిష్ట పదార్థంతో అమర్చాడు. పీచు పదార్థం అంటే ఇంగ్లీష్లో ఫైబర్ అంటారు, పిష్ట పదార్థం అంటే కార్బోహైడ్రేట్ అంటారు. రైట్. సో ఈ రెండింటిని అద్భుతంగా రచనాత్మకంగా తయారు చేశాడు. వరి బియ్యంలో పైన మాత్రం ఒక్క లేయరు మాత్రమే పీచుంది. అది ఊరికే మనం ఆ పొట్టు తీసేస్తే వెళ్ళిపోతుంది. అది చాలదని మీరందరూ పెద్ద పెద్ద మిషన్లలో వేసి ఫ్లోర్ మిల్లులో బాగా పాలిష్ చేసి దానికి వ్యాక్స్ పూసుకొని హైదరాబాదీ పలావు, కాశ్మీరీ బిర్యానీ అని తింటున్నారు మీరు. దాన్ని తింటే మీకు అవుతున్నది ఇంతే, రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేసి కమ్ముకొని మీ రక్తం గాఢమవుతోంది. రక్తం గాఢమైతే మొదటి ప్రాబ్లం ఎవరికి అంటే మీ హృదయానికి. గాఢం అంటే యు మీన్ గట్టి, విస్కస్, గట్టిగా అయింది, మందమైంది. రక్తం పలుచగా ఉండాలి. ఎందుకు పలుచగా ఉండాలి? హృదయం రక్తాన్ని పంపు చేస్తే మొత్తం మైళ్ళ తరబడి అది వెనక్కి తిరిగి వచ్చేంత వరకు పలుచగా ఉండాలి. దాన్ని హోమియోస్టాసిస్ అంటారు ఇంగ్లీష్లో వైజ్ఞానికంగా. అంటే అందులో కరిగి ఉన్న అంశాలన్నీ ఒక ప్రమాణం కంటే ఎక్కువ ఉండకూడదు. సో అందులో మ్యాక్సిమం గ్లూకోజ్ ఉండాల్సిన ప్రమాణం 5 గ్రాములు మొత్తం రక్తంలో. 5 నుంచి 6 లీటర్ రక్తం. సో మీరేం చేశారు? బిర్యానీలు, ఇడ్లీలు, దోశలు 100 గ్రాములు తింటే కనీసం 38 నుంచి 48 గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలోకి 25 నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఆ ఎక్కువైన గ్లూకోజ్ ఏం చేస్తుంది? మీ రక్తాన్ని మందం చేస్తుంది, గాఢం చేస్తుంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది అయింది? బీపీ వచ్చి రక్తం మందమైంది. డాక్టర్ ఏమంటున్నాడు? బ్లడ్ థిన్నర్ తీసుకో అంటున్నాడు. అంతే కదా? రైట్. సో బ్లడ్ థిన్నర్లు 4-5 రకాలు చేసి మీ నోట్లో వేస్తున్నారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు సార్ మందులు తీసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ తీసుకో అంటున్నారు. కారణం ఏంటి? మీరు బరిబియ్యము, గోధుమలు, చక్కెర ఈ మూడు అదే పని చేస్తున్నాయి.
అదే మీరు మిల్లెట్ తిన్నారనుకోండి, మీ రక్తంలోకి గ్లూకోజు 5 గ్రాముల కంటే ఎక్కువ రానివ్వదు. ఎందుకు రానివ్వదు? దానికి దేవుడు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని, ఫైబర్ని, ఈ గ్లూకోజ్ విడుదల కాకుండా చూసుకునే నియంత్రణ ఇచ్చాడు. రెగ్యులేషన్ అంటారు. రెగ్యులేటింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ మిల్లెట్స్ కెన్ డూ, రైస్ అండ్ వీట్ కెనాట్ డూ. పీరియడ్. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో మీరు ఏ డ్రామాలు వేసినా రైస్తో, వీటితో, పల్కా, పరాటా, పూరి, ఈ డ్రామాలంతా ఏమీ లాభం లేదు. అక్కడ లోపల పోయి టక్ అని గ్లూకోజ్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడాను డయాబెటీస్, 100కి 6 మంది పిల్లలు డయాబెటీస్తో పుడుతున్నారు. పెద్దవాళ్ళు ఇప్పుడు 40% వరకు వెళ్ళిపోయారు. ఏజ్కి సంబంధం లేకుండా, ఏజ్కి సంబంధం లేకుండా రోగాలంటే ఏంటి అంటే మన ఆహారం దారి తప్పింది. ఈ విషయాన్ని గురించి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు స్పష్టతతో మాట్లాడలేదు. గడిచిన 30 సంవత్సరాలుగా మానవ జాతి తన ఆహారాన్ని నిజంగా తప్పుదారిలో తీసుకెళ్తుందని గట్టిగా వేలు చూపించి మాట్లాడుతున్న ఒకే ఒక మనిషి ఎవడయ్యా అంటే వాడే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నన్ను ఎందుకు మిల్లెట్ మ్యాన్ అని నిదానంగా ఈ బిరుదు వచ్చింది నాకు. ఎక్కడ వెళ్ళినా మొత్తం నా కెరియర్ను వదిలేసి ప్రజలకి మిల్లెట్స్ గురించి అవగాహన కల్పించడమే నా జీవిత ధ్యేయంగా తీసుకుని 30 సంవత్సరాలుగా ఊరూరు, పల్లెపల్లె, నగరాలు చుట్టూ ఇప్పటికి దాదాపుగా ఒక 8,000 ఈ లెక్చర్లు అనండి, వాట్ ఎవర్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్, ఐ డోంట్ వాంట్ టు లెక్చర్ పీపుల్. విషయాన్ని అందజేయాలని తపనతో తిరుగుతున్నాను. ఎందుకంటే మనం దారి తప్పాం. హ్యూమన్ రేస్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ దట్ అవర్ షిప్ ఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. మరి మీరు ఇలాంటివి క్వశ్చన్ చేసినప్పుడు, లేకపోతే స్టాండింగ్ అగెయిన్స్ట్ ఇప్పుడు కార్పొరేట్స్ అంటూ ఉంటారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్. ఐఎమ్ ఓన్లీ కమ్యూనికేటింగ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ ఫుడ్. ద రీజన్స్ ఆర్ వెరీ సైంటిఫిక్. కార్పొరేట్స్ ఇది చేసాయి, అది చేసాయి, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నేనేమీ అనట్లేదు. మీ మెదడు ఏమైంది అని అడుగుతున్నాను. మీకు విషయం తెలియజేస్తున్నాను. ఎలా మీరు పాలల్లో కాల్షియం ఉందనుకుంటున్నారు, ఆ కాల్షియం మీకు దొరకట్లేదు. పాలల్లో ఉన్న కాల్షియం మీకు అందేట్టయితే మళ్ళీ కాల్షియం సప్లిమెంట్ బిజినెస్ $18 బిలియన్ ఎందుకు అవుతుంది? ఈ తజ్ఞులు మళ్ళీ మీకు కాల్షియం తక్కువైందని ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? పాలు తాగుతున్నారు కదా, ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్. పన్నీర్ తింటున్నారు కదా, ఎక్కడ పోయింది కాల్షియం? ఎందుకు దొరకట్లేదు మీకు? చిన్న ప్రశ్న అడగాల్సిన పని ఉందా లేదా మనకి? సో ఇలాంటి ప్రశ్నలు అడగటం వల్ల మీకు నిజమైన విజ్ఞానం తెలుస్తుంది. రైట్. సో పాలు తాగి కాల్షియం తక్కువ కావడం ఏంటి? మీరు చెప్పింది సరే అయితే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ 1+1 2 కావట్లేదు ఇక్కడ, అంతే కదా. సో మీకు వరి బియ్యము, గోధుమలు ప్రీమియం ఫుడ్ అయితే దశకానికి అంటే ఎవ్రీ 10 years డయాబెటిక్స్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. ఎందుకు ఎక్కువ అవుతున్నారు? మీ విజ్ఞానం సరిగ్గా ఉంటే రోగాలు తక్కువ కావాలి కదా, రోగులు తక్కువ కావాలి కదా. అవుతుందా? అంటే ఏంటి? ఈ తజ్ఞులు చెప్తున్న విజ్ఞానం నిజంగా విజ్ఞానం కాదు, ఏదో అజెండాతో కూడుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.